అనకాపల్లి జిల్లా రాజయ్యపేటకు చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. కాసేపట్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ ప్లాంట్కు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 1,00,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2 దశల్లో సాకారం కానుంది. దీనికి అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ను నిర్మించనున్నారు. దీంతో మరో 6,000 ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ నిలవనుంది. జాతీయ అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. ముఖ్యంగా ప్లాంట్ నుంచి జాతీయ రహదారి 16కు అనుసంధానం చేసేందుకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులను శరవేగంగా చేపట్టింది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. కీలక అడుగుగా దీనిని అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఏఎంఎన్ఎస్ ఇండియాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఏడాదికి 17.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో లక్ష్యంతో 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో అక్కడ 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. ఇక దీనితో పాటు అటు రెవెన్యూ డివిజన్ మొత్తం కూడా విశాఖకి సంబంధించి అనేక ఉద్యోగ అవకాశాలతో పాటు రెవెన్యూను కూడా రెట్టింపు చేసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ ప్లాంట్ని ప్రారంభించడంతో ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా దీనిని ప్రారంభించడం జరిగింది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్కి ఆయన ముందడుగు వేశారు. పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఈ స్టీల్ ప్లాంట్ స్థాపనతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఏడాదికి దాదాపు 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ధ్యేయంగా ఇది ముందుకు వెళ్తోంది. దాదాపు 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంది ఏఎంఎన్ఎస్. దీనికి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ప్రభుత్వం తెలుపుతోంది. అలాగే NH6కి సంబంధించి జాతీయ రహదారి 16కి 4 లేన్ల రహదారి ఏఎంఎన్ఎస్ నుంచి కూడా విస్తరిస్తున్నటువంటి ప్రభుత్వం దానికి సరిపడాటువంటి అన్ని విధాలా కూడా సహకారం అందిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఈ ప్లాంట్తో మెరుగుపడనున్నాయి.